సంఘానికి వస్తారు కదా, పాస్టర్ గారు వేదిక మీద నిలబడి వాక్యం చెప్తే, వాక్యం చెప్పడం చప్పట్లు టప చప్పట్లు కొట్టేసి వాక్యం అయిపోగానే బయటికి వెళ్ళిపోయి ఇంకా ముచ్చట్లు పెడతారు. 3-4 నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేటప్పుడు బోర్ కొడుతుంది కదా, వాళ్ళకి టైం పాస్ కావాలి కదా. ఈ పాస్టర్ ఉన్నాడే నా గురించే, ఎప్పుడు నా గురించే చెప్తాడు ఈ పాస్టర్. ఎప్పుడు చూడు నా కోసమే నా గురించే చెప్తాడు. ఈ పక్కింటాడు గమ్మున ఉంటుందా? ఈ పక్కనున్నావిడ నీకోసం నా గురించి కూడా చెప్పాడు. ఆయనకు పని లేదు, వాక్యమే రాదు ఆయనకి. వాక్యం అంతా నా గురించి చెప్తున్నాడు. ఈరోజంతా నా గురించే. ఎవరి గురించి చెప్పాలి? ఇప్పుడు దేవుడి ద్వారా అభిషేకింపబడి, దేవుడి ద్వారా ఎన్నుకొని ఏర్పరచుకోబడి, దేవుని ద్వారా ఆత్మచేత ఆత్మపూర్ణులమై ఆత్మావేశము కలిగి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేత పట్టుకొని స్వార్థని ప్రకటించటం మాత్రమే కాక, సంఘాలకి, సంఘంలో ఉన్నటువంటి మందకి కాపరిగా నియమించబడి మేము సంఘాల్లో ఉంటున్నది ఎందుకు అంటే మిమ్మల్ని తిట్టడానికే, మీ గురించి చెప్పడానికే, మీ బతుకులు చూపించడానికే. అందుకే మేము ఉన్నాం. అదే మా పని, అదే మా డ్యూటీ. దేవుడు మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అదే. తెలుసుకోవాల్సింది మీరే, మేము కాదు. నచ్చితే రా, లేదా మానుకుని ఇంట్లో కూర్చో. నీకు వాక్యమే చెప్పాలా, నీ బతుకు గురించి చెప్పకూడదా? వాక్యమే చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మేము ఆదివారం వస్తేనే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చదివిస్తే 1 గంట అయిపోద్ది. ఆమెనంటే పంపిస్తే సరిపోద్దా? తృప్తి పడతారు? ఇంకా వాక్యం మాత్రమే చెప్పాలంటే, వాక్యం ఏంట్రా? వాక్యం అంటే అసలు కాన్సెప్ట్ మీకు? వాక్యం మాత్రమే చెప్పాలంటే ఏంటి మీ కాన్సెప్ట్? వాక్యం మాత్రమే అంటే ఏంటి? ఏంటి వాక్యం మాత్రమే అంటే? చదివేసి వెళ్ళిపోతే అయిపోద్దా? వాక్యం సుత్తి వంటిది. బండ లాంటి పనికిమాలిన బతుకుల్ని బద్దలు కొట్టేది వాక్యం. నీ బతుకేంటో నీ గురించి దేవుడు నన్ను నిలబెట్టి మాట్లాడతాడు. నీ బతుకు కోసం మాట్లాడితే నాకేమన్నా, నువ్వేమన్నా మెడలో అవార్డులు వేస్తావా, శాల్వాలు సన్మానాలు చేస్తావా? నా ఫోటో నీ ఇంట్లో పెట్టుకోవు కదా. నీ బతుకు కోసం ఒక సేవకుణ్ణి నిలబెట్టుకుని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుంది కదా. ఎందుకు పాస్టర్ మాట్లాడుతున్నాడని ఫీల్ అయిపోతారు మీరు? పాస్టర్ మాట్లాడడం మీతో స్వయాన దేవుడు సేవకుడి నోటిని వాడుకొని మాట్లాడుతున్నాడు. నాకే చెప్తున్నాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు. ఇంక అర్థమైంది కదా. అర్థమైనప్పుడు మారు, బతుకు మార్చుకొని చావచ్చు కదా. నా గురించి చెప్తాడు, నా గురించి చెప్తాడు, నువ్వు బతుకు మార్చుకుంటే నీ గురించి చెప్పడు కదా. దేవుడు నీ గురించి చెప్తున్నాడు పదే 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 అంటే, తొందరలో నువ్వు పెట్టెలో పెట్టి, మూతెట్టేసి, గొయ్యిలో పెట్టి, పాతెట్టేసి, నీ ఫోటో గోడ కంటించేసి, నీ పేరు పెట్టుకొని బిర్యానీ తినేసి శుభ్రంగా వెళ్ళిపోతారని అర్థం. ఆ రోజు రాకముందే మారండమ్మా. అర్థమైందా? ఆ స్థితి, ఆ గతి రాకముందే బ్రతుకుని మార్చుకోవాలి. నా గురించి చెప్తాడు పాస్టర్ గారు అంటే దేవుడు కూడా ఏడుస్తుంటాడు పైన. ఎన్నిసార్లు చెప్పినా మారటం లేదు కదమ్మా నువ్వు. ఎన్ని ఆరాధనలలో, ఎన్ని ఆదివారాల ఆరాధనలు నీ గురించి చెప్పినా నా గురించే చెప్తున్నాడని బాధపడుతున్నా తప్ప, నేను నీ గురించి చెప్పి 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 నువ్వు మారటం లేదని నా దేవుడు బాధపడుతున్నాడని ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే నిన్ను ఎవడు మారుస్తాడు? ఇంకా